A student has to secure 40% marks to qualify examination. He gets 120 marks and fails by 80 marks. Then the maximum marks of examination are. చూడండి, ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి అంటే 40% మార్క్స్ రావాలి. ఒక స్టూడెంట్స్కి 120 మార్కులు వచ్చాయి, ఇంకా 80 మార్కులు రాలేదు, ఇన్ని మార్కులు తేడాతో ఫెయిల్ అయిపోయాడు. అంటే ఇవి కూడా వచ్చుంటే పాస్ అయ్యేవాడు. సో ఆ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, 40% వస్తే పాస్ అయ్యేవాడు. సో ఇవి 120 వచ్చాయి, సో ఇవి కూడా కలిపేస్తే పాస్ అయ్యేవాడు కదా. అంటే ఈ 200 మార్కులు వచ్చుంటే పాస్ అయ్యేవాడు. మరి పాస్ మార్కు మనకి 40%, 40% 200 అయితే మనకి మ్యాక్సిమం మార్క్స్ అంటే 100%. సో 100% ఎంత? సో 200 ఇంటూ 100/40 వేస్తే వచ్చేస్తుంది 20. 5 ఇంటూ 100 500 మార్కులు. ఓకేనా? మీరు ఇది కూడా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఈ 40% ఇందులో సగం చేస్తే మనకి 20% వస్తుంది. ఎంత? 100. ఇది 20%, అందులో సగం చేస్తే 10% 50. సో మనకి 10% 50, మనకి 100% కావాలి, ఇంకో 0 పెరగాలి. సో 500 అయిపోయిందా?